Do you know what is that one most important thing when it comes to learning guitar? That's practice. Lessons మనం చూసేది ఏదైనా సరే 20% మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తాయి. 80% of the result depends on the practice. So it's really important for you to practice your guitar every day. వారంలో ఒక రోజు నేను ఖాళీగా ఉన్నాను, ఆ రోజంతా ప్రాక్టీస్ చేస్తాను, బట్ వారం అంతా కూడా ఇప్పుడు చేయకపోయినా పర్లేదు అనుకుంటే మాత్రం that's a biggest mistake. The point is you have to be consistent. Everyday గిటార్ని తీసుకుని అట్లీస్ట్ that might be only for 15 minutes or 20 minutes, but still you have to practice for at least 15 to 20 minutes. That's for minimum. And if you can practice for 1 hour, 2 hours, or whatever you can. So time తక్కువగా ఉన్నప్పుడు మనకి ప్రాక్టీస్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటన్నట్టు తెలుస్తాయి. అంటే ఒకవేళ మీ దగ్గర అన్ని ప్రాక్టీస్ చేసేంత టైం లేదు, బట్ ఉన్న ఈ కొద్ది అమౌంట్ ఆఫ్ టైంలో మనం ఈ థింగ్స్ని ప్రాక్టీస్ చేస్తే బెటర్ అని ఇలాంటి థింగ్స్ కొన్ని ఉంటాయి అనమాట. దోస్ ఆర్ కాల్డ్ ఎక్సర్సైజెస్. అలాంటివి ఈరోజు నేను ఒక 2 ఎక్సర్సైజెస్ చెప్పబోతున్నాను. దిస్ 2 ఎక్సర్సైజెస్ ఆర్ లైక్ లిటరలీ గేమ్ చేంజెస్ మ్యాన్, ట్రస్ట్ మీ. ఈ 2 ఎక్సర్సైజులు కనుక మీరు డైలీ చేసినట్టయితే, ఓకే, అండ్ నేను చెప్పిన విధానంలో మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్టయితే విత్ ఇన్ అ మంత్ ఆర్ కపుల్ ఆఫ్ మంత్స్ దిస్ ఈస్ డెఫినెట్లీ గోనా గివ్ యూ డ్రాస్టిక్ రిజల్ట్స్ ఫర్ షూర్. సో టైం వేస్ట్ చేయకుండా 2 ఎక్సర్సైజెస్ ఏంటనే చూసేద్దాం. మై నేమ్ ఇస్ AJ and you're watching AJ Music Gravity. Let's get started. So let's come to the exercises. The very first exercise is we have 4 fingers in the left hand. This is index, middle, ring and pinky. So the numbers manaku telusu. This is first finger, this is second, this is third and this is the fourth finger. Now ee 4 fingers ni manam టాప్ ఈ స్ట్రింగ్లో 5th fret నుంచి స్టార్ట్ చేసి విల్ ప్లే 5 with the index, 6 with the middle, 7 with the ring, 8 with the pinky. Like that పై నుంచి కింద వరకు 5, 6, 7, 8, 5, 6, 7, 8, 5, 6, 7, 8, 5, 6, 7, 8, 5, 6, 7, 8. We'll play that. That's not a big deal. ఇది మనం చాలా లాంగ్ బ్యాకే చెప్పాను ఆల్రెడీ ఎక్సర్సైజ్. సో వాట్స్ న్యూ అబౌట్ ఇట్ ఈస్ లైక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఛాలెంజింగ్ నౌ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ ఫార్మాట్. లైక్ జనరల్లీ ఎక్సర్సైజ్ ప్లే చేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఒక రౌండ్ ఏదైనా ఇప్పుడు ప్లే చేయాలనుకుంటే ఫస్ట్ ప్లే ద ఇండెక్స్ అండ్ దెన్ రిమూవ్ ఇట్ అండ్ దెన్ ఇలా ప్లే చేస్తాం కదా. కీప్ రిమూవింగ్ ద ఫింగర్స్ యాజ్ సూన్ యాజ్ వి ప్లే దట్, రైట్? సో ఇప్పుడు ఏంటంటే ఫింగర్ లాక్ టెక్నిక్తో ప్రాక్టీస్ చేయాలి. సో వాట్ డు ఐ మీన్ బై దట్? లెట్ మీ షో యూ. సో నౌ ఫస్ట్ యూ ప్లే ద 5 with the index, then you are not going to remove that, it's going to stay there. Then you play the 6th fret with the middle, then 7th fret with the ring, and then the 8th fret with the pinky. See, by the end of playing the 8th fret, all the 4 fingers are on the 5, 6, 7 and 8 respectively. Okay, so that's the very first step. Okay, ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు కింద ఏ స్ట్రింగ్లో 5, 6, 7 ప్లే చేయాలి కదా, బట్ ఇవన్నీ తీసి మళ్ళీ పెట్టాం. పైన 4 ఇలా ఉన్నాయి కదా, జస్ట్ ఏ స్ట్రింగ్లో 5 ప్లే చేయాలంటే ఓన్లీ ఇండెక్స్ని మాత్రమే కిందకి దింపుతాం 5. Then you will bring the only middle finger down 6, then you bring the ring finger down, and while you try to bring the ring finger down, మీ పింకీ కూడా ఆటోమేటిక్గా మూవ్ అయ్యి కిందకు వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ ద వీక్నెస్ ఇన్ ద ఫింగర్. సో చాలా స్లోగా ఫోకస్డ్గా చేయండి, ఓన్లీ రింగ్ని కిందకి దింపండి. దెన్ యూ బ్రింగ్ ద పింకీ 8. ఆల్సో యూ మైట్ అబ్జర్వ్ వన్ మోర్ థింగ్, దట్ ఈ ప్రాసెస్లో మీకు సౌండ్ ఇలా వస్తుంది, లైక్ ఇలా మ్యూట్ అవుతాయి మీకు, బికాస్ ఈ ఫింగర్ ఇండిపెండెన్స్ అనేది అంత బిగినింగ్లో మీకు అంత ఎక్కువ ఉండదు. బిగినర్స్ టెన్ టు ప్లే ఇట్ లైక్ దిస్, లైక్ ఇలా టిప్స్ కిందకి ఇలా ఉంటాయి. సో దానివల్ల ఫ్లష్ కిందకి టచ్ అవ్వడం వల్ల అలా ప్లే అవుతుంది అనమాట. సో వన్ టిప్ ఈజ్ అది అలా మ్యూట్ సౌండ్స్ వచ్చినా పర్లేదు, ఇన్ ద వెరీ బిగినింగ్ ద సౌండ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, రాదర్ ద టెక్నిక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో మీకు మ్యూట్ అయినా పర్లేదు, జస్ట్ ఆ ప్రాసెస్లో కింద వరకు ప్రోగ్రెస్ అయ్యకుంటూ ప్లే చేస్తూ వెళ్ళండి. స్లోగా మీ ఇండిపెండెన్స్ ఫింగర్స్లో డెవలప్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సౌండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు కరెక్ట్ ద సౌండ్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్, దీస్ స్టెప్స్ కుడ్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. అదేంటంటే థమ్ ఫింగర్ ప్లేస్మెంట్ ఉంది కదా, జనరల్ ఇది పైకి ఇలా పట్టుకుంటాం, మనం పైకి ఇలా పట్టుకుని ఇలా ప్లే చేస్తాం. సో నెవర్ డూ దట్, ద థమ్ షుడ్ బి ఆల్వేస్ డౌన్, ఇలా వెనక నుంచి కిందకు ఉండాలన్నమాట. ఓకే, సో ఐఎమ్ నాట్ ప్లేసింగ్ ఇట్ అప్, ఇలా వెనక కింద ఉంది. అండ్ ఆల్సో గిటార్ హ్యాండ్లో ఇలా ప్లేస్ అవ్వకూడదు ఎప్పుడు కూడా, దేర్ షుడ్ బి సమ్ గ్యాప్ ఇన్ బిట్వీన్ ద గిటార్ అండ్ ద హ్యాండ్. అప్పుడు మీ ఫింగర్స్ అనేది ఇలా స్ట్రైట్గా వస్తాయి. ఇప్పుడు మీరు కిందకి ఇలా లేదు మూమెంట్, హ్యాండ్ చూడండి ఇలా ఉంది. ఇప్పుడు చాలా ఇండిపెండెంట్గా మై టిప్స్ ఆర్ ఓన్లీ టచింగ్ టు ద ఎగ్జాక్ట్ ఏరియా ఆఫ్ ద స్ట్రింగ్స్, ఇట్స్ నాట్ టచింగ్ ద బాటమ్ స్ట్రింగ్. ఓకే, సో ఇప్పుడు 5, 6, 7, 8. Then you bring only the index down onto the 5, A5, then middle onto the A6, ring onto the A7, pinky onto the A8. Mute అయినా పర్లేదు, just keep going forward. Then index onto the D5, middle onto the D6, ring onto the D7, pinky onto the D8. Index onto the G5, middle onto the G6, ring onto the G7, pinky onto the G8. Index onto the B5, middle onto the B6, ring onto the B7, pinky onto the B8. Index on the E5, middle on the E6, ring on the E7 and pinky on the E8. Okay, that's the total exercise. Please do this exercise really slow, because ఇప్పుడు మీరు ఫాస్ట్గా ప్లే చేయడం స్టార్ట్ చేశారంటే
మీకు తెలియకుండానే మీరు హ్యాండ్ని వేరే ఫింగర్స్ దాంతోపాటు మూవ్ చేసడం ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి. యాజ్ ఐ టోల్డ్ యూ, 1 finger at one time, దట్స్ ఇట్. చాలా స్లోగా చేసినప్పుడు మాత్రమే యూ కెన్ ఫోకస్ ఆన్ దట్ అండ్ స్లోగా యూ కెన్ స్టార్ట్ బిల్డింగ్ ద స్పీడ్. సో కింద వరకు వచ్చాం కదా, దట్స్ అసెండింగ్. నౌ డిసెండింగ్ చూడండి, జస్ట్ ఒక్కొక్క ఫింగర్ని పైకి తీసుకెళ్తాం. సో ఇప్పుడు కింద 4 fingers కూడా ఉన్నాయి. నౌ యూ విల్ బ్రింగ్ యువర్ ఇండెక్స్ onto the B5, then middle onto the B6, ring onto the B7, pinky onto the B8, then index onto the G5, middle onto the G6, ring onto the G7, pinky onto the G8. Note, we are not going backward. 8 7 6 5 ప్లే చేయట్లేదు, మళ్ళీ 5 6 7 8 ప్లే చేస్తున్నాం, బట్ ఒక్కొక్క స్ట్రింగ్ని పైకి తీసుకెళ్ళి ప్లే చేస్తున్నాం. సో నెక్స్ట్ స్టెప్, ఇండెక్స్ on the D5, middle on the D6, ring on the D7, pinky on the D8, index on A5, middle on A6, ring on A7, pinky on A8, index on E5, middle on E6, ring on E7 and pinky on E8. That's the first round. Okay, we finished our first exercise, first round. Okay, now let's see the second exercise. So second exercise ఏంటంటే, ఇందులో మనం ఫింగర్ లాకింగ్ టెక్నిక్ని వాడాల్సిన అవసరం లేదు, ఫింగర్స్ రిమూవ్ చేస్తూ ప్లే చేయొచ్చు. బట్ దీంట్లో మీరు లాజికల్గా ఆలోచించాల్సిన ప్యాటర్న్ ఎక్కువ ఉంటుంది అనమాట. టు అండర్స్టాండ్ దిస్ ప్యాటర్న్ గోయింగ్ ఇన్ దిస్ సెకండ్ ఎక్సర్సైజ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ టెక్నిక్. లైక్ చూద్దాం. సో నా అవర్ ఇండెక్స్ ఫింగర్ విల్ ప్లే ద 5 in the E. పైన 5 ప్లే చేసాం కదా ఇండెక్స్తో. మనం మిగతా 3 fingers ఏ స్ట్రింగ్లో ప్లే చేయాలి అంటే, A6ని మిడిల్, A7ని రింగ్, A8ని పింకీ. సో పైన ఏమో 5 ప్లే చేసాం ఈలో, మిగతా 3 కింద. దట్స్ నాట్ వెరీ డిఫికల్ట్, రైట్? సెకండ్ స్టెప్ చూద్దాం. ఇప్పుడు పైన స్ట్రింగ్లో మిడిల్ ప్లే చేస్తాం, అంటే 6th fretలో పోయింది. మిగతా 3 fingers అంటే ఇండెక్స్, రింగ్, పింకీని ఏలో ప్లే చేస్తాం. ఓకే, తర్వాత థర్డ్ స్టెప్, రింగ్ని పైన ప్లే చేస్తాం ఈలో 7th fret, మిగతా 3 కింద అంటే ఇండెక్స్, మిడిల్, పింకీ, కింద ఏలో 5 6 8. ఫోర్త్ స్టెప్ చాలామంది గెస్ట్ చేసి ఉంటారు ఆల్రెడీ, పైన పింకీ ఫింగర్ని ప్లే చేస్తాం 8th fretలో, ఈ స్ట్రింగ్లో 8th fret విత్ ద పింకీ, మిగతా 3 fingers 5 6 7 on the A. So if you combine all the 4 steps, that's going to sound like Eలో 5, మిగతా 3 6 7 8 on the A, then Eలో 6 with the middle and మిగతా 3 5 7 8 on the A, then Eలో 7 with the ring and మిగతా 5 6 8 on the A, and then Eలో 8 and మిగతా 5 6 7 on the A. So that's my first step. So we ended on A7, right? So ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సేమ్ ప్యాటర్న్. ఇప్పుడు ఏ స్ట్రింగ్కి డి స్ట్రింగ్కి మధ్యలో చేస్తాం. సో ఏలో 5, మిగతా 3 డీలో, ఏలో 6, మిగతా 3 డీలో, ఏలో 7, మిగతా 3 డీలో, ఏలో 8, మిగతా 3 డీలో. So you ended up on the D7 now. Now same pattern you do it on the D and G. So Dలో 5, you play the G remaining fingers, Dలో 6, మిగతా 3 Gలో, Dలో 7, మిగతా 3 Gలో, Dలో 8, and then Gకి Bకి చేస్తాం. So then you do it on the B and E. So finally you ended up here. కింద ఈ స్ట్రింగ్లో 7th fretలో ఎండ్ అయ్యాం, అక్కడికి అసెండింగ్ అయింది. ఓకే, ఇప్పుడు డిసెండింగ్ చూద్దాం. డిసెండింగ్ ఇప్పుడు రివర్స్లో 8 7 6 5 ప్లే అవుతుంది. సో కింద ఈలో 8 ప్లే అయితే మిగతా 3 7 6 5 పైన, తర్వాత కింద 7 ప్లే అయితే పైన 8 6 5 పైన, కింద 6 ప్లే అవుతే మిడిల్తో, బీలో ఏమో 8 7 5, తర్వాత కింద 5 ప్లే అయితే 8 7 6. సెకండ్ స్టెప్ బి నుంచి జీకి. సో బీలో 8, మిగతా 3 జీలో, బీలో 7, మిగతా 3 ఈ జీలో, బీలో 6, మిగతా 3 జీలో, బీలో 5. Okay, then you do the same thing on the G and D. So Gలో 8 and Dలో మిగతా 3, Gలో 7, మిగతా 3 Dలో, then Gలో 6, మిగతా 3 D స్ట్రింగ్లో, then ఇది, then ఇప్పుడు D and A. సో Dలో పింకీ, మిగతా 3 Aలో, Dలో రింగ్, మిగతా 3 పైన, Dలో మిడిల్, మిగతా 3 పైన, Dలో ఇండెక్స్, మిగతా 3 పైన. ఫైనలీ ఏ అండ్ ఈలో. సో ఏలో పింకీ, పైన ఈలో 3, ఏలో రింగ్, మిగతా 3 పైన, ఏలో మిడిల్, మిగతా 3 పైన, ఏలో ఇండెక్స్, మిగతా 3 పైన. You finally ended up on the E string 6th fret. So that's the whole exercise. Now the rhythm of playing it is like
that's the whole exercise. So that's considered to be first round. ఇప్పుడు ఈ 2 exercises చూసాం కదా. సో జనరల్లీ వెన్ ఎవర్ యూ గ్రాబ్ యువర్ గిటార్, ఇందాక మనం చూసిన ఫస్ట్ ఎక్సర్సైజ్ పై నుంచి కింద వరకు ఒక రౌండ్ ప్లే చేసి మళ్ళీ కింద నుంచి పై వరకు వెళ్తే దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి 1 round. లైక్ దట్ జస్ట్ డూ ఇట్ ఫర్ 2 rounds. అండ్ దెన్ సెకండ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు చేసిన ప్యాటర్న్ పై నుంచి కింద వరకు అండ్ కింద నుంచి పైకి అయితే ఒక రౌండ్ అయినట్టు దీన్ని కూడా ఒక 2 rounds చేయండి. సో 2 rounds అది 2 rounds ఇది ఎక్సర్సైజ్ చేయడానికి ఆల్ ఇట్ టేక్స్ ఇస్ జస్ట్ అరౌండ్ లైక్ 5 to 6 minutes పడుతుంది మీకు ప్రాపర్గా 2 rounds ఫినిష్ చేయడానికి. 6 to 10 minutes. ఒకవేళ మీరు మరీ స్లోగా చేసినట్టయితే 10 minutes పడుతుంది. సో ఒకవేళ మీకు టైం లేదనుకుంటే డెఫినెట్లీ ఎక్సర్సైజ్ అయితే మాత్రం ప్రాక్టీస్ చేయండి, బికాస్ దిస్ విల్ హెల్ప్ యూ టు స్టే కన్సిస్టెంట్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ 20 minutes per every day. ఇఫ్ యూ డూ ఇట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ దెన్ ఓన్లీ ఇట్స్ గోనా గివ్ సమ్ రిజల్ట్స్. అది 1 hour అయినా 2 hours అయినా సరే, థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు టచ్ యువర్ గిటార్ ఎవ్రీ డే. సో ఒకవేళ మీరు వర్కింగ్ అడల్ట్ అయినా లేకపోతే మీరు స్టడీస్లో ఉన్న స్టూడెంట్స్ అయినా, టేకింగ్ 10 minutes ఆఫ్ టైమ్ ఈజ్ నాట్ అ బిగ్ డీల్. సో అలాంటి 10 minutesలో మీరు 2 exercise ప్రాక్టీస్ చేసినట్టయితే కనుక రెగ్యులర్గా చేసినప్పుడు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ లాగా ఇది గట్టి రిజల్ట్స్ ఇస్తుంది అనమాట మీకు. అండ్ దట్ డజంట్ మీన్ దట్ ఒకవేళ ఇవే ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చోమని కదా, మీ దగ్గర ఎనఫ్ టైం ఇంకా ఉందంటే మీరు కార్డ్ ప్రోగ్రెషన్స్ మీద ఇలాంటి వాటి మీద కూడా టైం స్పెండ్ చేయొచ్చు. జనరల్లీ ఒకవేళ మీ దగ్గర ఎనఫ్ టైం ఉందనుకుంటే అప్పుడు ప్రాక్టీస్ రొటీన్ ఒక మంచి రొటీన్ క్రియేట్ చేసుకోవడం మంచిది. లైక్ ఎలా అంటే యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యువర్ టైమ్ ఈజ్ ఈక్వల్లీ స్పెంట్ ఆన్ సమ్ లీడ్ టెక్నిక్స్, దెన్ ఆన్ ద రిథమ్ టెక్నిక్స్, then on the chord progressions, and then on the ear training, and then some part of time you have to spend it on the music and knowledge to develop music theory and all. So ఇలాంటి థింగ్స్ అన్నిటి మీద మీరు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం మీ ప్రాక్టీస్ రొటీన్ స్ప్లిట్ చేసినట్టయితే కనుక దట్స్ డెఫినెట్లీ గోనా బ్రింగ్ ఫాస్టర్ రిజల్ట్స్ ఫర్ షూర్. సో అలాంటి మంచి ఒక ఎఫెక్టివ్ ప్రాక్టీస్ రొటీన్ని ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్రొఫెషనల్ దగ్గర నుంచి నేర్చుకునేలా ఉంటే కనుక వాళ్ళే మీ కోర్స్ని అనేది డిజైన్ చేసి మీరు ఏం థింగ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు రిజల్ట్స్ త్వరగా వస్తాయని చెప్తారు. బై ద వే, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఆన్లైన్ క్లాసెస్, ఐ టేక్ ఆన్లైన్ క్లాసెస్ యాజ్ వెల్. సో వీ డూ 1-on-1 సెషన్స్ యాజ్ వెల్. ఒకవేళ దాని గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఈ డీటెయిల్స్ని ఫాలో అవ్వగలరు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక యావరేజ్ బిగినర్ ప్రాక్టీస్ చేయాల్సిన థింగ్స్తో ఒక మంచి ప్రాక్టీస్ రొటీన్ని మనం డీకోడ్ చేద్దాం. సో టిల్ దెన్ ఇప్పుడు ఈ చెప్పిన 2 exercises మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఐల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. టిల్ దెన్, బాయ్.